నాన్న రవిచంద్ర, ఈ అవతారం ఏంట్రా? నువ్వేంటి? ఈ సైకిల్ ఏంటి? పాలవాడిగా ఈ వేషమేంట్రా? షాకింగ్ అయ్యేవేటి కాంతమ్మత్త? మిఠాయి కొట్టు చిట్టమని చేసుకున్నాడు, పాలమ్ముకోక పరవన్నాలు పాయసాలు అమ్ముకుంటాడేటి? అంటే నిన్ను కట్టుకున్న పాపానికి నా తమ్ముడు చేత పాలమ్మిస్తున్నావా? తప్పే ఉందక్క. నా భార్య స్వీట్లు అమ్ముతుంది కాబట్టి నేను పాలు అమ్ముకుంటున్నాను. ఆయన కన్న తల్లే వద్దనుకుని వదిలేసుకున్నాక నేనేం అమ్ముకుంటే మీకెందుకక్క? ఇదిగో బామర్దే, నేనే ఆ గేదెల దగ్గర సాకరీ చేయలేక ఒగ్గెత్తే నువ్వు పాలమ్ముకొని బతకడం ఏంటి? నీ పెళ్ళాము కోటీశ్వరాలనియా, అందుకే నీకు పాలమ్ముకోవాల్సిన అవసరం లేదు. కానీ పాపం మా డ్రైవర్ బావ పెళ్ళాం సీట్లు అమ్ముకునేది కదా, అందుకని ఆయనకి పాలమ్ముకోవడం తప్పట్లేదు. నిజంగా ఆయన పాలమ్ముకోవడం మీకు ఇట్టం లేకపోతే వెంటనే నువ్వు మన ఇంటికి వచ్చేసాయి. ఎంచక్క నేను నా మొగుడు ఈ ఇంటికొచ్చేసి నీకులాగా దజ్జాగా బతికేస్తాం. నేనెందుకు వస్తాను? చూడరా అన్నయ్య, ఒక్కసారి మీ బావని చూడరా. పుట్టడమే కోట్ల రూపాయల డబ్బులో పుట్టాడు, అష్టైశ్వర్యాల్లో బతికాడు. అలాంటోడే నీ సెల్లెల కోసం అష్ట కష్టాలు పడ్డానికి సిద్ధమైపోయాడ్రా. ఆఖరికి నీ సెల్లెల కోసం పాలమ్ముకుంటున్నాడ్రా. ఇట చేయడం తప్పో ఒప్పో నాకు తెలీదురా, కాని నేను నీకు చెప్పేదొకటే, నువ్వు మగాడివని మగతనం ఉందని నీ అత్త నీ పెళ్ళం గుర్తించాలంటే నువ్వు కట్టపడాలరా, మగాడివని నిరూపించుకోవాలరా. కాదని ఇంకా ఈ అత్త సొమ్ము మీదే ఆధారపడి బతికితే ఆ ఇంట్లో కట్టేసిన కుక్కకి నీకు పెద్దగా తేడా తెలీదురా. ఏ చిట్టమ్మా, నా అల్లుణ్ణి రెచ్చగొట్టి నీ ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నావా? అది జన్మకి జరగదు. అయినా నిజంగా నీ భర్త మీద నీకు ప్రేముండుంటే ఇలా పాలమ్ముకునే వాళ్లాగా నా ఇంటి ముందుకి తీసుకొచ్చేదానివే కాదు. తీసుకొచ్చావంటే అర్థం వాడి మీద నీకు ప్రేమ లేదని. నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావమ్మా. నన్ను రమ్మని నా భార్య అడగలేదు, అడగదు కూడా. కానీ నేనే వచ్చాను. ఎందుకో తెలుసా? నేనిప్పుడు కాకినాడ కార్పొరేటర్ కాంతమ్మ కొడుకుని కాదమ్మా, ఈ మిఠాయి కొట్టు చిట్టెమ్మ మొగుణ్ణి. నా స్థాయి ఇంతే, నేను ఇలాగే బతుకుతాను. కాదు కూడదు, నీ కొడుకు ఇంతకంటే గొప్పగా బతకాలి అని నువ్వు కోరుకున్నావా? వెంటనే మా అక్కని అత్తగారింటికి పంపించు. నేను చిట్టెమ్మ ఇంట్లోకి అడుగు పెడతాం, నీకు నచ్చినట్టుగా నీ కళ్ళ ముందే బతుకుతామమ్మా. ఏంటలుడు, నువ్వు నీ పెళ్ళం కలిసి మా అక్కని బ్లాక్ మెయిలింగ్ చేసేస్తున్నారా ఏటి? ఓ గుండనియా, కాసంత తాగుతావా? కాంతమత్త, శివరికి నేను చెప్పేది ఒక్కటే, నీ కొడుకు నువ్వు కోరుకుంటున్నట్టుగా గౌరవంగా విమానం డ్రైవర్లా బతకాలంటే అదే నీ భాషలో అదేటి పైలట్ లాగా బతకాలి అంటే మా అన్నయ్య మా ఇంటికి రావాలి. కాదు కూడదు, నీ పంతమే నెగ్గాలి అంటే నా మొగుడు నాతో పాటే పాలమ్ముకుంటాడు. అవసరమైతే రోడ్లెంబడి తిరిగి సీట్లు అమ్ముకుంటాడు. ఏ చిట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నా కొడుకుని పైలట్ ని చేసింది ఇలా ఇంటింటికి తిరిగి పాలమ్ముకోవడానికి కాదే, యువరాజులా బతకడానికి. కానీ ఏం చేస్తాం, వీడి కర్మ. వీడిలా పాలమ్ముకొని బతకాలని ఆ దేవుడు వీడి నుదుటినే రాశాడు. అందుకే వీడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కరెక్ట్ గా చెప్పావమ్మా. వాడికి ఇలా పాలమ్ముకోవాలని దేవుడు రాసి పెట్టాడు కాబట్టి ఈ చిట్టమ్మని పెళ్లి చేసుకున్నాడు. మాట్లాడవసరం. ఇది కూడా ఎవరు బావా? వ్యాపారం దగ్గర అమ్మ అక్క అని వరుసలేం కుదరవు. పాలు పోసేస్తే బేగ్గా వెళ్ళిపోదాం. ఓ తిప్పుకుంటూ వచ్చేసరేటి, ఎల్లగి నట్టుకురండి. వెళ్ళండి వెళ్ళండి.
ఇదిగో కాంతమ్మ గారు. అందరూ పాల డబ్బులు లేట్గా ఇస్తున్నారండి. మీరు మాత్రం టైంకి ఇచ్చేయండి. చిటి వెళ్దామా? పద. వెళ్దాం. ఆ పాలే ఆ పాలే ఎలతనే ఆ పాలే ఆ పాలమ్మ పాలు, ఆవు పాలు, గేదె పాలు. చూసావే విమానం నడిపే నా కొడుకుని ఎలా పాలవాడిగా మార్చేసిందో. అంత మన కర్మమ్మ, మన కర్మ. ఏమైంది చిటి? చెప్పు తెగిపోయింది డ్రైవర్ బావా. అయ్యో బాబోయ్, మా భార్య గారి చెప్పు తెగిపోయిందా? ఒక్క నిమిషం చిటి. చిటి ఏంటి చెప్పు తెగిపోయిందా? చూపించు ఎక్కడ. బా ఏడ్చెత్తున్నావు? నా చెప్పు నువ్వు పట్టుకోవడం ఏంటి? మా అమ్మ మారాలన్నా, నన్ను చూసి ఇంకా ఇంకా ఏడవాలన్నా ఇలాంటివి చేయాల్సిందే. ఏం కాదు. నీలాంబరి చూసావే, వాడు పెళ్ళం చెప్పు పట్టుకున్నాడే. పట్టుకుంది నా చెప్పే కదా, ఏదో పరయాల చెప్పు పట్టుకున్నట్టు అంత ఫీలింగ్ అయిపోతావేటి? ఇదిగో డ్రైవర్ బావా, అది నేను చాలా ఇట్టపడి కొనుక్కున్న చెప్పు, చాలా జాగ్రత్తగా అట్టుకురాయే. అయ్యో బాబోయ్, నీ చెప్పులు మోయడం కంటే నాకు ఇంకా అదృష్టం ఏముంది చిట్టమ్మా. చిట్టి వెళ్దామా? ఒక్క నిమిషం. ఒక చెప్తా ఎలా వస్తావు? ఆ చెప్పు వదిలే వదిలే. ఈ చెప్పులు వేసుకుని రా, నేను పట్టుకుంటాను. వచ్చేయి. పాలమ్మ పాలే, ఆవు పాలు, గేదె పాలు. దేవుడా, ఇవన్నీ చూడ్డానికైనా నేను ఇంకా బతికుంది. అసలు ఇదంతా ఈ భాస్కర్ వల్లే జరిగింది. ఏవయ్య భాస్కరు, నా కూతుర్ని తీసుకొని నీ కొంపకెళ్ళొచ్చు కదా. లేకపోతే నీ చెల్లి నా కొడుకుని ముష్టివాడి కంటే హీనంగా మార్చేసేలా ఉంది. అత్తోయ్, ఇది భలేగుంది అత్తోయ్. దాని చెప్తే ఎక్కడమేటి, నువ్వు నన్ను తిట్టమేటి? సిచ్చి యాదవ జన్మని అర్జెంట్ గా కోటర్ ఎత్తే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఇదిగా నీలే, అర్జెంట్ గా నీళ్ళెట్టు వచ్చేస్తాను. చూసావే నీలు, ఆ రాక్షసి నీ తమ్ముడితో చెప్పులు మోయిస్తుందే. చూస్తున్నానమ్మా, చూస్తున్నాను. ఇవాళ కాకపోతే రేపైనా నా మొగుడుతో నా చెప్పులు మోయించి నీ పగ చల్లారుస్తాను. నేను చెప్పింది నీకు ఇలా అర్థమైందా? అంతా నా కర్మ. ఆ పాలమ్మ పాలు, ఆవు పాలు, గేదె పాలు. డ్రైవర్ బావా, అవి ఇటు. ఏ చిటి, ఏం చేస్తున్నావు? వద్దు డ్రైవరు, ఇంకోసారి ఇలాంటి పెంచి పనులు చేయకు. ఏ? నువ్వు నా ప్రాణం డ్రైవరు, నువ్వు నా చెప్పులు మోయడం. నువ్వు నా ప్రాణం చిట్టమ్మా. ఈ చెప్పులు మోయడం నా అదృష్టం అనుకుంటాను. వద్దు డ్రైవరు, ఇంకో పాలు ఇలాంటి పిచ్చి పనులు చేసి నన్ను బాధ పెట్టకు. చూడు, నాకు ఏడిపోచేస్తుంది. ఏయ్ చిట్టి, ఆ కన్నీళ్ళేంటి? చిట్టి, నా మొగుడు మోస్తే నన్ను మొయ్యాల, నా చెప్పులు మోయడం ఏంటి ఆశయంగా? ఓ అంతే కదా. ఇప్పుడు చూడు,
నీ మొగుడు ఆడి పెళ్ళాన్ని మోస్తాడు. అమ్మగారు అమ్మా అమ్మగారు ఎక్కడున్నావమ్మా? అమ్మా 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 ఇలా కడుపు నిండా స్వీట్స్ తినే అన్నాళ్ళైందో. అమ్మగారు మీరు మరీ ఎక్కువ సీట్లు తినేస్తున్నారండి. పైగా సినబాబుకు తెలియకుండా బయటకు వచ్చామండి. ఆయనకు గాని సీట్లు తిన్న విషయం తెలిసిందంటే నన్ను చంపేస్తారండి. మిగిలిన సీట్లన్నీ ఒగ్గేయండి. నోరు మూసుకోవే. వాడి నుంచి తప్పించుకుని ఇలా బయటకు వచ్చిందే స్వీట్లు తినడానికి. అయినా స్వీట్లు తినకుండా ఇంకో 20 ఏళ్ళు బతికి మాత్రం నేనెవరిని ఉద్ధరించాలి? తినాలనుకున్నవన్నీ తింటాను. కాలం దగ్గరికి వచ్చినప్పుడు పోతాను. నన్ను మాత్రం ఆపద్దు. అమ్మా హలో అమ్మ కనిపించట్లేదు, వెతకండి. అమ్మా 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 బావా ఆ ఏర్నారాయణ మనం పంపిన ఫోటోలు చూసాడంటావా? చూసాడో లేదో ఇప్పుడే చెప్తాను రా. ఈ 2 ఏళ్ళలో ఒక ఏళ్ళు పట్టుకో. అట్టగే బావా. లాగు ఏహే గట్టిగా లాగు. అబ్బా అమ్మయ్యా నొప్పి తగ్గిపోయిందిరా. అంటే నన్ను ఏలెట్టుకోమంది ఏళ్ళు లాగించుకోవడానికా? అవునరా బామ్మర్దే. అందుకు కదూ నిన్ను సిట్టమ్మ చెప్పుతో కొట్టిందే. పీకేనా నీ అబ్బా. ముందా వీరనారాయణ ఫోన్ చేద్దాం ఆగు. అమ్మా 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 ఎరా దొరికారా? దొరకలేదు సార్. లక్ష్మి, నేను అమ్మను వెతకడానికి వెళ్తున్నాను. అమ్మొస్తే నాకు ఫోన్ చేయి, సరేనా? అలాగే బాబు గారు. వీడొకడు ఏంట్రా ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు? వాళ్ళ అమ్మ చెప్పినట్టు మళ్ళీ బాత్రూమ్కి ఏమైనా వెళ్ళాడేమో బావా. ఎంత బాత్రూంలోకి వెళ్తే మాత్రం మరి అది ఉండక్కర్లా. మళ్ళీ చేస్తానుండు. వదులుతావా? రేపులి, నేను కొంచెం టెన్షన్ లో ఉన్నాను, తర్వాత చేస్తాను. అది కాదు సారు. సార్ 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 ఏటన్నాడు బావా? టెన్షన్ లో ఉన్నాడంట. మనం బాత్రూమ్ లో ఉన్నాడు అనుకున్నాం కదా, టెన్షన్ లో ఉన్నాడా? అయినా ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు బావా? నువ్వు మూతావా? ఆయన ఫోటో చూస్తేనే మనకు డబ్బులు వస్తాయి. మళ్ళీ చేస్తానుండు. సార్ ఫోన్ సార్. ఇంకొక ఫోన్ ఉందిగా, వచ్చాక దాని సంగతి చూద్దాం. లేదంటే ఆ పుల్రాజు గారి టార్చర్ భరించలేవు. పదండి. మళ్ళీ చెయ్యి బావా. మళ్ళీ చేస్తానుండ్రా. ఏమైంది బావా? ఫోన్ స్విచ్ ఆఫ్ అంట. అయితే ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆన్ చేసుకోమని చెప్పు బావా. ఒరే, ఆయన ఫోన్ స్విచ్ ఆగిపోతే నేను ఫోన్ చేసి స్విచ్ ఆన్ చేసుకోమని చెప్పాలా? నీ కంటికి ఎదవలా కనపడుతున్నాను రా. ఓంగు ఈ ఎదవలా కనపడుతున్నా. ఎదవలా ఈ పక్కన కర్ర ఉండాలేదు. రేయ్ ఆగరా, ఆగో. నువ్వు నా చెప్పులట్టుకోవడం చూసి మీ అమ్మాయి ఎంత బాధపడిందో ఏటో. బాధపడాలనే కదా నీ చెప్పులు పట్టుకుంది. నాకు తెలిసి
తొందరలోనే దారికి వచ్చేస్తుందిలే. అవును బావా, మా అన్నయ్య తిరిగి ఇంటికి రావాలి. ఆడు పనులు ఆడు చేసుకుంటూ బాధ్యతగా ఉండాలి. మా అమ్మ నాన్నల్ని సంతోషంగా చూసుకోవాలి. అమ్మగారు, 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 అమ్మగారు. అచ్చా, అమ్మగారు, అమ్మా, చూడు ఎవరు పెద్దాడు పడిపోయింది. అమ్మగారు, 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 మామగారు, బామ్మగారు, మామగారు, బామ్మగారు, బామ్మగారు, అమ్మగారు, మామగారు, బామ్మ, మామ, మామగారు. ఈ మా అమ్మ పొద్దున షాప్కి వచ్చింది కదా. అవును చిట్టమ్మా, మన దగ్గర స్వీట్స్ కొన్న మామే ఈ మామ. ఏమైంది? మా అమ్మగారికి షుగర్ ఉందండి. షుగర్ తగ్గినా పెరిగినా ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతుందండి. అయ్యో, అట్టగా డ్రైవరు ఆసుపత్రికి తీసుకెళ్దామా? ఒక్క నిమిషం చిట్టి, ఇదిగో మామగారికి సంబంధించిన టాబ్లెట్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. చిట్టమ్మా పట్టుకో. ఇదిగో మంచినీళ్ళు. డ్రైవరు, మా అమ్మని ఇంటికి తీసుకొచ్చి తప్పు చేసాం మేము. హాస్పిటల్కి తీసుకెళ్ళంటే సరిపోయి ఉండేది. నువ్వేం భయపడకు చిట్టమ్మా, టాబ్లెట్ వేసాం కదా, కాసేపు అయ్యాక ఆవిడే లేస్తారు. డోంట్ వరీ. నేనెక్కడున్నాను? మా అమ్మ, నువ్వేం భయపడకో. నువ్వు మా ఇంట్లోనే ఉన్నావు. నువ్వా అమ్మా? అవును, నన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఆ పని మనిషి వద్దు వద్దు అంటున్నా 6 కిలో పైన స్వీట్స్ లాగించారంట. దాంతో షుగర్ పెరిగి కళ్ళు తిరిగి పడిపోయారు. అలాగా? సమయానికి దేవుళ్ళ వచ్చి నా ప్రాణాలు కాపాడేవు బాబు. నా ఆయుష్ కూడా పోసుకొని మీ ఇద్దరు నిండు 100 ఏళ్లు చల్లగా బతకండి. మీలాంటోళ్ళ ఆశీర్వాదం ఉంటే మేము ఎట్టాగో బతుకుతామా అమ్మా. కాకపోతే నువ్వే ఆరోగ్య విషయంలో కాసింత జాగ్రత్తగా ఉండాలి. అయినా స్వీట్లు తినకూడదని తెలిసి అట్ట కిలోలు తింటే ఎట్టసేపు? నేను రోజు తిననమ్మా, ఏదో ఒక చిన్న ముక్క అలా తీసుకుంటానంతే. ఏటేటి, ఒక్క ముక్క తిన్నందుకే కాళ్ళు తిరిగి పడిపోయావా? అది అది ప్రాణానికి ప్రమాదం తెలిసినప్పుడు తిండం ఎందుకు బామ్మ? సాధ్యమైనంత త్వరగా మానేయడానికి ప్రయత్నించు. అలాగే బాబు. ఏయ్, మనం ఇంటి నుంచి బయటకొచ్చి చాలాసేపు అయింది. పాపం చిన్నబాబు మన కోసం వెతుకుతూ ఉంటాడు. ఒకసారి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. అమ్మా, ఇక్కడికి రావాలంటే అడ్రస్ ఏమని చెప్పాలి? చిట్టమ్మ మిఠాయి కొట్టని చెప్పండి. ఈ కాకినాడలో ఎవరైనా గుర్తెట్టిస్తారా? అలాగేనమ్మా. విన్నావుగా, ఫోన్ చేయి.